వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. వైసీపీ అధినేత జగన్ ద్వంద్వ వైఖరికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. విమానాశ్రయం కోసం జరుగుతున్న భూసేకరణ ఆయన విమర్శకు ఆయుధం అందించింది. విశాఖను వదిలేసి వేరే విమానాశ్రయం కట్టడం కోసం భూములు సేకరించడం సమంజసం కాదన్న వైఖరిని జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. రైతుల కడుపు కొట్టడం, దిక్కుమాలిన ఆలోచనలు చేయటం ధర్మం కాదని జగన్మోహన్ రెడ్డి సెలవిచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి సేకరించిన భూమి వెనక్కి ఇచ్చేస్తానని ఆయన చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా దిక్కుమాలిన ఆలోచనగా కనపడిన భోగాపురం విమానాశ్రయం అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లకు ఆయనకు గొప్ప ఆలోచనగా కనపడింది. ఈ పరివర్తనకు కారణం ఏంటో ఊహించడం కష్టం కాదు. తాను చేపట్టగానే భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువు కాబోతున్నదిగా ఆయనకు తోచింది. తాను వ్యతిరేకించినప్పుడు కోర్టులో కేసులు వేసైనా సరే భూసేకరణను, ప్రాజెక్టును అడ్డుకుంటామని అన్నారు. అలాగే వివిధ స్థాయిల్లో కేసులు కూడా పడ్డాయి. అదే జగన్ ఇప్పుడు కేసులు, తగాదాలు పరిష్కరించి భూసేకరణ పూర్తి చేయగలిగామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నికల ముందు రావటం, టెంకాయ కొట్టిపోవటం వంటి చంద్రబాబును గతంలో విమర్శించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదలలేదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు జిఎంఆర్ సంస్థకు ప్రాజెక్టు అప్పచెప్పటాన్ని జగన్ వ్యతిరేకించారు. కమిషన్ల కోసమే చంద్రబాబు జిఎంఆర్ను ఎంపిక చేశారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే జిఎంఆర్కు భోగాపురం నిర్మాణం పని అప్పచెప్పింది. ఈ విధంగా తనకు అనుకూలమైన రీతిలో 180 డిగ్రీల కోణంలో వైఖరిని మార్చుకోవటం జగన్కు వెనతో పెట్టిన విద్య. ప్రతిపక్షంలో ఉండగా తీసుకున్న వైఖరికి పూర్తిగా భిన్నమైన వైఖరిని అధికారంలోకి వచ్చాక తీసుకున్న సందర్భాలు మనకు అనేకం కనబడతాయి. ఒక్కసారిగా ఫ్లేట్ ఫిరాయిస్తే జనం ఏమనుకుంటారో అన్న జంకు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డికి, అతను మారిన వైఖరికి. అసలు అదే తమ ఒరిజినల్ వైఖరి అనే స్థాయిలో ఏకకంఠంతో సమర్థించే పార్టీ యంత్రాంగం చేతిలో ఉండగా మనకేమిట్లే అనే ధైర్యం. భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ నాయకత్వం 2 నాలుకల ధోరణి. ఆఖరికి మాజీ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు కూడా ఆయనకు కూడా అన్యాయంగా తోచినట్లుంది. హైదరాబాద్ భోగాపురం విమానాశ్రయం ఏర్పాటులో చంద్రబాబు కృషిని విస్మరించడం తగదంటూ ఆయన గతంలో ట్వీట్ చేశారు.